నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం నేరస్తుల గుండెల్లో హైరాణ. ఈ డైనా పులివెందులలో 2 కేసులు ఛేదించిన డాగ్ అనే అంశంపై విశ్లేషణ. చాలామంది భద్రతా లోపం, వాళ్ళకు లక్షలు ఉంటాయి, కోట్లు ఉంటాయి, కానీ భద్రతా లోపం. ఆ భద్రతా లోపం ఏమిటి అంటే, దొంగలు పడతారో, మా నగలు దోచుకుంటారో, మమ్మల్ని హత్య చేస్తారో, మా ఇళ్ళలోకి జ్వరపడతారో అనే భయం ధనికులకు, ఒక రకంగా సంపాదించిన వాళ్ళకు ఉంటుంది. ఆ కోణంలోనే లక్షలకు లక్షలు, వాళ్ళ స్తోమతను బట్టి వేలకు వేలు. ఎవరిని పెంచుకుంటారు అంటే కుక్కలను పెంచుకుంటారు, అదే డాగ్ పెంచుకుంటారు. లక్షలు ఖర్చు చేసి కుక్కలను పెంచుకునే వాళ్ళు ఉన్నారు, వేలు ఖర్చు చేసి కుక్కలను పెంచుకుంటూ ఉన్నారు. ఏమీ లేని వీధి కుక్కలను కూడా పెంచుకుంటూ వారి స్వగృహ మనుగడను కాపాడుకోవాలి అని నిరంతరం కొనసాగిస్తూ ఉన్నారు. మనిషితో కాదు డేంజర్, మనిషితో డేంజర్. మనిషే మనిషికి శత్రువు, మనిషే మనిషికి చాలా దారుణమైన జంతువు అనే కోణంలో ప్రస్తుత పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మనిషిని నమ్మకుండా, మనుషులను ఎస్కార్ట్గా పెట్టుకోకుండా, మనుషులను ముందర గేటు వద్ద పెట్టుకోకుండా కుక్కలను సాకే పరిస్థితి వచ్చింది అంటే, మనుషులు కుక్కలే నయం, మనుషులు అంత డేంజర్ అనే కోణం ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే, ఈ సోదే ఎందుకు చెప్తున్నావు అని మీరు అడిగితే దీనికి సమాధానం, కుక్క విశ్వాసం కలది, అంత విశ్వాసం చూపిస్తుంది. చనిపోయినా కూడా ఆ కుక్క ఆ యజమాని శవం దగ్గరికి వెళ్ళి వేచి చూస్తుంది. అది స్వామి వివేకానంద కుక్క విషయం కావచ్చు, అటు తర్వాత ఎన్నో రకాలైన యజమానులకు సంబంధించిన కుక్కల విషయాలలో కావచ్చు. గతంలో సినీ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కుక్క విశ్వాసం గురించి ఒక సినిమా తీశాడు. అంత విశ్వాసం గల కుక్కలు ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా పక్కన పెడదాం. రక్షణ శాఖలో కూడా కుక్కలకు ఒక విధులను కేటాయించారు. ఆ విధులు నిర్విరామంగా కొనసాగిస్తూ ఉన్నాయి కుక్కలు కూడా. ఎక్కడైతే శిక్షణ పొందాయో ఆ కుక్కలు, ఆ శిక్షణ పొందిన ప్రకారం ఆ కుక్కల విశ్వాసాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఆ కుక్కే ఇప్పుడు మన పులివెందులకు సంబంధించిన 2 కేసులు ఛేదించిన కుక్క అనకూడదు, డాగ్. ఈ డాగ్ స్క్వాడ్ లో డైనా అందరినీ కూడా డైలమాలో నేరస్తులను పడేసినట్లు ఉంది. 2 కోణాలలో పులివెందుల నియోజకవర్గంలో హత్యలు కావింటపడ్డాయి. ఒకటి పసిపాప, రెండవది మహిళ విషయానికి వస్తే వేంపల్లె మండలం రామిరెడ్డిపల్లెలో 4వ నెల ఈ ఏడాది అర్ధరాత్రి 12:30కు నొలక మంచం మీద పండుకున్న మహిళపై కత్తితో దాడి. ఇంకా ఏం చేయాలి? ఆ దాడి చేసిన వ్యక్తిని పట్టుకోవాలి. వేంపల్లె పోలీసులు నిఘా పెట్టారు. వేంపల్లె పోలీసుల సిబ్బంది అంతా కూడా కలియ తిరిగారు. పట్టుకోవాలని నేరస్తుని ఏ విధంగా పట్టుకోవాలి? దానికి ఎస్పీ, కడప జిల్లా ఎస్పీ నచికేతన్ విశ్వనాథ్ సపోర్ట్ ఉంది. ఆ నచికేతన్ విశ్వనాథ్ సపోర్ట్ ఉండడంతో వేంపల్లెలో అర్ధరాత్రి మహిళా దాడి గురించి విన్నవిస్తే వేంపల్లె పోలీసులు డిఎస్పీ మురళీ నాయక్ డాగ్ స్క్వాడ్ను అరేంజ్ చేశారు. ఆ డాగ్ స్క్వాడ్ పసి కట్టింది.
డాగ్ స్క్వాడ్ పసికట్టి ఆ నేరస్తుని పట్టుకునే విధంగా ప్రయత్నం కొనసాగించింది. తన విధుల పట్ల, విధి నిర్వహణ పట్ల పోలీసులు చేస్తారో ఏమో కానీ, పోలీసుల్లో కూడా చేతివాటంగాళ్ళు ఉన్నారేమో కానీ, మన డైనా చేతివాటం చూపించే కుక్క కాదు. విధి నిర్వహణ పట్టించింది ఆ పోలీసును. ఆ హత్యకు సంబంధించిన పొరపాటు పోలీసు కాదు, ఆ హత్యకు సంబంధించిన వేంపల్లె సంఘటనలో, రామిరెడ్డిపల్లె సంఘటనలో మహిళా హత్యకు సంబంధించిన విషయంలో సపోర్ట్ చేసింది. అతన్ని పట్టుకుంది, సాక్ష్యాధారాలతో నిరూపించింది. ఏమైంది? పోలీసులు అతనిపై కేసు పెట్టారు, అతన్ని అరెస్ట్ చేశారు. ఇది వేంపల్లె రామిరెడ్డిపల్లె ఒక మహిళ అర్ధరాత్రి కత్తిపోటు దారుణ సంఘటన. ఈ విషయాన్ని పక్కన పెడితే రెండవ సంఘటన ఈ నెల జరిగింది. అది లింగాల మండలం లోపట్నుతల గ్రామానికి చెందిన పరిస్థితి. ఏం జరిగింది? నితివిక అనే చిన్న పాప, ఆ పాప విషయంగా కుటుంబ సమస్యలు, కుటుంబ వ్యవహారాలు కాదవి, స్నేహపరంగా, ఆ తర్వాత పిల్లల వైరుధ్యం పరంగా, పిల్లల దూకుడు పరంగా జరిగిన సంఘటన. ఈ కుటుంబాలకు కలహాలు రేపాయి. కలహాలు రేపడం పెద్ద వాళ్ళు తెలుసుకోవాలి. చిన్న పాప ఏం చేస్తుంది? కానీ చిన్న పాపను నీళ్ళ డ్రమ్ములో ముంచారు, చంపారు. అది ఎటువంటి నేరమో, ఎక్కడి నేరమో అర్థమే కాలేదు. దీన్ని ఛేదించాలి పోలీసులు. వెంటనే మొత్తం అంతా కదా, క్లూజ్ టీం, స్పెషల్ టీం, డాగ్స్ టీం అందరూ కూడా డిఎస్పి మురళీ నాయక్ సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేయడం వల్ల కేవలం రిక్వెస్ట్ ఎస్పీ సచికేతన్ విశ్వనాథ్కు విన్నపం చేశారు, డాగ్ స్క్వాడ్ కావాలి అని. వెంటనే స్పందించారు ఎస్పీ. డాగ్ స్క్వాడ్ వచ్చింది. డైనా డేరింగ్ డాషింగ్ విధులను నిర్వహించింది. ఆ మహిళా నేరస్తురాలను పట్టించింది. ఇకేముంది? కేసు ఛేదించినట్టే పోలీసులు. ఒకవైపు ఎస్పీ ఎటు తిరిగి నేరస్తులను పట్టుకోవాలి అనే సపోర్టు డిఎస్పి మురళీ నాయక్. డిఎస్పి మురళీ నాయక్ కూడా ఎటు తిరిగి నేరస్తులు పట్టుకోవాలి, తన కింద ఉన్న సిబ్బందికి ఆదేశాలు. మొత్తం వెరసి నిక్కశక్కంగా విధులను నిర్వహిస్తే నేరస్తులు తప్పించుకోలేరు. ఒకవైపు క్లూజ్ టీం, ఒకవైపు స్పెషల్ టీం, ఒకవైపు నిఘా కెమెరాలు, మరొక వైపు డాగ్ రంగంలోకి దిగి ఛేదించారు. మొత్తం అంతా సాధించారు. 24 గంటలలో పట్టుకున్నారు పోలీసులు. ఇక ఏముంది? నేరస్తులకు శిక్ష పడాల్సిందే కదా. కోర్టుకు పోయారు, శిక్ష పరిస్థితుల వరకు కొనసాగించారు. అంటే ఇక్కడ జరుగుతున్న తతంగం, ఇక్కడ జరుగుతున్న నేరస్తుల వివరాల ప్రకారం చూస్తే, నిక్కశకంగా పనిచేస్తే జిల్లా ఎస్పీ వరకు, ఆ తర్వాత నియోజకవర్గ డిఎస్పీ వరకు, సిఐల వరకు, ఎస్ఐల వరకు ఖచ్చితంగా పనిచేస్తే నేరస్తులు తప్పించుకునే అంశం అనేది ఉండదు. ఖచ్చితంగా పట్టుబడాల్సిందే. ఇంకొక విషయం, ఆ చిన్న పాప హత్య విషయంగా డ్రమ్ములో ముంచి మృతదేహాన్ని కనిపెట్టిన విషయంగా ఆ డాగ్ ఎంత సాహసం చేసిందో డాగ్ వల్ల నిరూపణ అయ్యింది, పట్టుకున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. డిఎస్పి మురళీ నాయక్ చాకచక్యంగా పోలీసులు ఏదో పెద్దలతో రహస్య చర్చలు జరిపి, పెద్దలతో ఇంకొక విధంగా చర్చలు జరిపి,
మామూళ్ళకు అమ్మడబోయి ఏదో చేస్తారు అనే సందేహం ఆ పాప తల్లిదండ్రుల్లో, మరణించిన పాప తల్లిదండ్రుల్లో అనుమానం. ఆ అనుమానాన్ని కూడా తీర్చారు. ఆ అనుమానానికి కూడా ముగింపు పలికారు డిఎస్పి మురళీ నాయక్. ఓపిగ్గా తల్లిదండ్రులకు, అక్కడికి వచ్చిన జనాలకు, నిరసనలు చేస్తున్న జనాలకు ఓపిగ్గా డిఎస్పి మురళీ నాయక్ కూడా సమాధానం చెప్పడం ఇది ఒక గమనార్హం. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత స్థితిగతుల ప్రకారం చూస్తే వేంపల్లె సంఘటన, రామిరెడ్డిపల్లెలో ఒక మహిళపై కత్తితో దాడి, అటు తర్వాత ఈ లింగాల మండలంలో నిత్విక అనే చిన్న పాప అంశం, డాగ్ విశ్వాసం గల కుక్క ఎంత విశ్వాసంగా పనిచేసింది అంటే పోలీసులకు ఒక ఊరటను కలిగించినట్లే. సరే, ఈ విషయాన్ని కూడా పక్కన పెడితే పోలీసులకు సహకరించాలి. పోలీసులు మాకు ఏమి చేయరు, పోలీసులు మాకు ఎటువంటి మేలు కలిపారు అని ఆగ్రహవేశాలతో, ఉద్రేకంతో పోలీసులు తన పని చేసుకుంటే న్యాయం అనేది జరుగుతుంది. న్యాయం అనేది పోలీసులు చేస్తారు. ఇది ప్రజలు కూడా సహకరించాలి. ప్రజలు కూడా అనవసరంగా నిరసనలు, ర్యాలీలు, అటు తర్వాత ఎటువంటి అరాచకాలకు వెళ్లకుండా పోలీసులకు సహకరిస్తే పోలీసులు కూడా ఆ నేరం చేసిన వాళ్ళను పట్టుకుంటారు. ఈ రెండు విషయాలు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉన్నాయి. దీనికి సంకేతం ఒక్కసారి ఆలోచన చేయండి. ఎస్పీ సచికేతన్ విశ్వనాథ్, డాగ్ మురళీ నాయక్ స్క్వాడ్ అన్ని కూడా డాగ్ స్క్వాడ్ పని చేయడం రెండు సంఘటనలు నేరస్తులను పట్టుబడే విధంగా కొనసాగించాయి అనేదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.